నంద్యాల జిల్లాలోని బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. గర్భిణికి అడ్డం తిరిగిన బిడ్డను ఎలాంటి ప్రమాదం లేకుండా సర్జరీ ద్వారా క్షేమంగా బయటకు తీశారు. ఈ సంఘటన పాణ్యం మండలం కొనిదేడు గ్రామానికి చెందిన ఒక మహిళ విషయంలో జరిగింది. అంతేకాదు అదే ఆసుపత్రిలో మరో మహిళ కూడా సర్జరీ చేసి కవల పిల్లల్ని క్షేమంగా కాపాడినట్లు సూపరింటెండెంట్ ఉమాదేవి స్పష్టం చేశారు. బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో ప్రతి నెల సుమారు 25 నుంచి 30 మంది గర్భిణులకు సర్జరీలు చేస్తున్నట్లు వెల్లడించారు. బనగానపల్లి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నది. ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ మధ్య మా దగ్గర కష్టకాన్పులు కానీ మామూలు కాన్పులు కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. పోయిన నెల మాకు దాదాపు 70 కేసులు అయినాయి, 70 కాన్పులు అనమాట. ఉప్పరి నాగేశ్వరి పాణ్యం నుంచి వచ్చారు. బిడ్డ లోపల అడ్డంగా ఉందన్నమాట. ఫస్ట్ తొలి కాన్పు పాణ్యం నుంచి మా హాస్పిటల్కి రావడము మాకు చాలా గర్వం అనమాట. సో ఆపరేషన్ చేసి మగబిడ్డనిచ్చాము. 3 కేజీల పైన ఉంది బిడ్డ. అండ్ కింద కూడా ఒకటి ట్విన్స్ డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయింది. ట్విన్స్ ఇద్దరు తల్లి బిడ్డలు ఇద్దరు బాగున్నారు. ఉప్పరి నాగేశ్వరి కూడా చాలా బాగుంది. నేను ప్రజలకు ఏం కోరుకుంటున్నానంటే ప్రతి నెల వచ్చి చూయించుకోండి. గర్భిణీ స్త్రీలు మా దగ్గర సర్వీసెస్ బాగున్నాయి, ఇంకా వేరే దాంట్లో కూడా బాగున్నాయి సర్వీసెస్. దేనికైనా కానీ అంటే జనరల్ మెడిసిన్, బీపీ, షుగరు దాంట్లకు, మళ్ళీ పంటిది కానీ లేదు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కంటిది కానీ లేదు, ఈఎన్టీది కానీ ఇంకా వేరే ఏవైనా కానీ అన్నీ బాగున్నాయి.